హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు జొన్నలు తీసుకోవాలి. ఈ జొన్నలను ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి. వీటిని కూడా ఇలా ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని శుభ్రంగా 3-4 టైమ్స్ అలా మంచిగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని 6 to 8 hours వీటిని నానబెట్టుకోవాలి. 6 to 8 hours తర్వాత మళ్ళీ వాటర్ పోసి శుభ్రంగా 2 టైమ్స్ అలా కడగాలి. ఇలా కడిగిన తర్వాత వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని మొత్తం మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే ఇలా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత గరిటెతో కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలా దోశ వేసుకోవాలి. నేను అయితే పిండి పులియబెట్టుకోకుండానే మిక్సీ పట్టుకోగానే ఇలా దోశ వేస్తాను. కొంతమంది ఉదయమే జొన్నలను నానబెట్టుకొని రాత్రి మిక్సీ పట్టుకొని రాత్రి అంతా పిండిని పులియబెట్టుకొని మార్నింగ్ దోశ వేసుకుంటారు. నేనైతే ఇలా పులియబెట్టుకోకుండా దోశ వేసుకుంటాను. ఒక్కొక్కసారి టైం ఉంటే పిండిని 1 గంట లేదా 2 గంటలు నానబెట్టుకొని కూడా దోశ వేసుకుంటాను. మీకు ఎలా మంచిగా అనిపిస్తే అలా దోశ వేసుకోండి. ఎలా చేసుకున్నా దోశలు చక్కగా వస్తాయి. దోశ కొంచెం కాలిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలని ఏం లేదు. దోశ మంచిగా కాలిన తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దీనిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జొన్న దోశలను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.